యాక్షన్. జనరల్గా ఒక చైల్డ్ ఆర్టిస్టు చిన్న క్యారెక్టర్, చిన్న పిల్లడి క్యారెక్టర్ అంటే ఏదో ఒక 4-5 సీన్స్లో ఉండటము, కొంత పార్ట్లో ఉండటం ఉంటుంది. కానీ ఎంటైర్ సినిమా అంతా మీ రోల్ ఉంటుంది. హీరో హీరోయిన్ ఎలానో మీరు ఒక నెక్స్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ మీదే. అంత లెంతీ క్యారెక్టర్ చేయాలంటే కష్టం అనిపించింది ఏమైనా డైలాగ్స్ చెప్పినప్పుడు? టు బి వెరీ ఫ్రాంక్, ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, అప్పట్లో కథల్లో రిక్వైర్మెంట్ ఉండేది. ఇవాళ వచ్చే కథల్లో ఎంతవరకు ఆ ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చైల్డ్ ఆర్టిస్టులకు ఉన్నాయని ఇట్స్ క్వశ్చన్ మార్క్. ఇఫ్ యూ గో బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, కొన్ని సినిమాల్లో కొన్ని కథల ప్రకారంగా, సబ్జెక్ట్ ప్రకారంగా ఆ వెయిటేజ్ ఉండేది. ఆ కథకి ఆ సినిమాకి అలా సరిపోయినట్టు. లక్కీగా నేను చేసిన టైంలో ఏంటంటే ఆ బంచ్ ఆఫ్ మూవీస్ 91 to 99 యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ నేను చేసినప్పుడు ఆ టైంలో ఉన్న స్టోరీస్లో ప్రామినెన్స్ ఎక్కువ ఉన్న కథలు వచ్చాయి. అది నా అదృష్టం. దానివల్ల నేను నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, అందరితో, ఒక్క రామారావు గారితో తప్ప అందరితో చేయగలిగాను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది లక్ ఫ్యాక్టర్. అంటే నేను కావాలంటే రాదు కదండి. సో అది ఒకటి. రెండో విషయానికి వస్తే, చేయగలడం కష్టం అంటే అసలు ఇప్పుడు ఎవరికైనా ఇది కష్టమైన పని అని తెలిస్తే కష్టం అనిపిస్తుంది. ఒక 5 ఏళ్ల పిల్లాడికి, ఒక 6 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది యాక్టింగ్ అంటే ఏంటో. సో బిఫోర్ ఐ న్యూ ద వరల్డ్, నాకు ఊహ తెలియడానికి ముందరే నాకు కెమెరా తెలిసింది. యాక్టింగ్ నేర్చుకున్నాను. అందులోనూ నిష్ణాతులు రాజప్రసాద్ గారు, ఆయనతో కలిసి చేయడం, ఆయన దగ్గరే ఆయన నాకు గురువు అయ్యారు. ఒక పక్కన రేల నరసింహారావు గారు, ఇంకో పక్కన నారాయణ ప్రసాద్ గారు. ఇంకా అంతకన్నా పెద్ద గురువులు ఎవరికి కావాలండి ఇంకా. సో అలా చేయడం వల్ల అసలు నాకు ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకోవడానికి కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు చూడండి, ఈత నేర్పిస్తారు. చాలా చిన్న వయసులో నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. డ్యాన్స్ నేర్చుకుంటారు కొంతమంది, షటిల్ ఆడతారు కొంతమంది. అలాగా ఆ యంగ్ ఏజ్లో నేను యాక్టింగ్లోకి రావడం వల్ల అది ఎంత పెద్ద క్యారెక్టర్ అనేది పెద్ద దాని ఏమంటే ఫరక్ పడలేదు. ఇప్పుడు జనరేషన్ స్టైల్లో చెప్పారంటే. సో దట్ ఈస్ వన్ రీజన్ వై ఆడుతూ పాడుతూ ఇట్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. యాక్టింగ్ వాజ్ నెవర్ అ వర్క్ ఆర్ అ ప్రొఫెషన్ ఫర్ మీ. It was always a part of my life. So that is the reason why I never felt acting tough. Do subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala thanks.